హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పునుగులు అచ్చం మనకి హోటల్స్లో ఎలా తింటామో అదే టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ మినపప్పు, 6 కప్స్ రైస్. ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకొని ఇలాగా నానబెట్టుకోవాలండి. ఇది మినిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఇలాగా కడిగేసుకొని గ్రైండ్ పట్టుకున్నానండి. సో ఈ గ్రైండింగ్ చేసేటప్పుడు మనకి బాగా మెత్తగా కాకుండా అలాగని బాగా బరకగా కాకుండా పట్టుకోవాలండి. ఇది లూజ్గా పట్టుకోకూడదు. మనకు పునుగులు వేసుకునే విధంగా ఆ థిక్నెస్ తోటి పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయాక నేను ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి. బౌల్లోకి తీసేసుకొని నైట్ మొత్తం పులిసే విధంగా నైట్ మొత్తం అలాగే ఉంచేసుకొని మంచి ఫార్మేషన్ వచ్చేంత వరకు, ఫెర్మెంటేషన్ వచ్చేంత వరకు గిన్నెలో అలాగే ఉంచానండి. సో మార్నింగ్ కల్లా చక్కటి ఫెర్మెంటేషన్ అయిపోయింది. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్, చక్కగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ పీసెస్ని వేసుకోవాలండి. ఒక 2 చిల్లీస్ కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పునుగులు వేసుకోవాలి. చూసారా, అలా చూపించే విధంగా చిన్న చిన్న అమౌంట్గా తీసుకొని ఆ పిండిని పునుగులు వేసుకోవాలి. ఇది నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తాయి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. బాగా ఆయిల్లో వేగనివ్వాలి. చూసారా, గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలాగా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. దానికంటే ముందు నేను ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని ఫిల్టర్ చేయడానికి స్ట్రైనర్లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఆ ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఫిల్టర్ అయిపోవడానికి. అంతేనండి, సో ఈజీ, రెడీ అయిపోయింది. పునుగులు రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కొబ్బరి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.